హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ వైఫ్స్‌కు 5 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తున్నాను. ఇవి నేను ఓన్‌గా తెలుసుకునేటివి. అలాగే కొంతమందిని చూసి కూడా తెలుసుకునేటివండి. చాలామంది హౌస్ వైఫ్స్ డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలాగో చాలామందికి తెలీదు. కొంతమంది ఇది చదువుకున్నా, చదువుకోకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చదువు ఉంటేనే మనం బిజినెస్ చేయాలని అంటే డబ్బులు సంపాదించాల్సిన అవసరం అయితే ఉండదు. చదువుకోకపోయినా మనకి ఏ టాలెంట్ ఉందో దాన్ని బట్టి మనం ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ కూడా మనము మనీ అనేది సంపాదించుకోవచ్చండి. అలాగే మన గౌరవాన్ని కూడా కాపాడుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసి నచ్చితే గన సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. కొత్తగా హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి. హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికైతే షేర్ అవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ రీసేలింగ్ బిజినెస్ అండి. ఫస్ట్ వచ్చేసి 5 బిజినెస్ చెప్తానన్నాను గదా! ఫస్ట్ వచ్చేసి రీసేలింగ్ బిజినెస్ అండి. నేను ఇప్పుడు చెప్పే బిజినెస్ ఐడియాసు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీ పరిస్థితులకు తగ్గట్టు మీకు ఏవి బావుంటాయి అనేది మీరు ఆలోచించుకొని బిజినెస్‌లో దిగాలండి. ఎప్పుడు కూడా బిజినెస్ అనేది మనం అన్నీ తెలుసుకొని దిగాలి. అంతే తప్ప ఎవరో యూట్యూబ్‌లో చెప్పారు, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారు అని మనం అలా డైరెక్ట్‌గా డబ్బులు పెట్టేయకూడదు. మనం ఓన్‌గా కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రాసెస్ మొత్తం తెలుసుకొని చేయాలండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి రీసెల్లింగ్ బిజినెస్ అండి. ఇప్పుడు రీసెల్లింగ్ బిజినెస్ అనేది ఒకప్పుడు కూడా బాగా జరిగేది. ఇప్పుడు కూడా బాగానే జరుగుతుందండి. మనం చాలామంది ఫ్రెండ్స్ అలాగే కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారు వేస్ట్‌గా. అంటే జస్ట్ టాపిక్ లేకుండా మాట్లాడుకోవడానికి టైమ్ పాస్‌కు. అదే గ్రూప్స్‌ని మనము ఇలా రీసెల్లింగ్ బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చండి. అది మీషో అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా యాప్స్ ఉంటాయి గదా! దాంట్లో నుంచి మనకు మంచిగా ఉన్న ఏవైనా గాని వస్తువులు బట్టలే కావచ్చు, మనకి ఇంట్లోకి అవసరమయ్యేటివి కావచ్చు. ముఖ్యంగా మన గ్రూప్స్‌లో ఉంటారు గదా! వాళ్ళు మీ ఫ్రెండ్స్ గాని వాళ్ళందరూ ఏమేమి ఎక్కువగా వాడతారో మీకొక ఐడియా అయితే ఉంటుంది కదండీ! అలా మీరు దాంట్లో బెస్ట్‌గా అలాగే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేటివి మీరు మీషోలో గాని, అమెజాన్‌లో గాని ఇలా ఏ యాప్‌లో అయినా సరే మీరు రీసెర్చ్ చేసి అంటే మొత్తం సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అలా గ్రూప్స్ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్, బిజినెస్ గ్రూప్ అని పెట్టుకొని దాంట్లో నుంచి మీరు సేల్ చేయొచ్చు. ఇది ఎలాగా అంటే మీరు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వచ్చేసి రూ. 100 ఉందంటే మీరు దానికి ఇంకొక 100 యాడ్ చేసుకొని ఇంకొక 100 యాడ్ చేసుకొని దీన్ని 200 అని చెప్పాలి. అప్పుడు మీకు 100 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలా మీరు ఈజీగానే మంత్‌కి ఒక 5,000 అన్నా ఈజీగా సంపాదించుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను 5,000 అని. కానీ కొంచెం కష్టపడాలండి. ఏది కూడా మనకైతే ఊరికే రాదు కదా! దీంట్లో ఎక్కువగా మనకు గ్రూప్సు, అలాగే ఇన్‌స్టాగ్రామ్ గూడా ఓపెన్ చేసుకొని, ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకొని దాంట్లో గూడా ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఇదైతే మంచి బిజినెస్ ఐడియా అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ మనకు దీనికి కావాల్సింది మనం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ నెట్ బ్యాలెన్స్ సెట్టు ఉంటుంది. వైఫై కనెక్షన్స్ కూడా అందరికీ ఉంటాయి కదా! ఇక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది అంతే. ఇక్కడెక్కడ కూడా మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టైమ్‌ని ఒక్కటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సరిపోతుంది. ఏదో వేస్ట్ దాంట్లోకి మన టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంటే ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకుంటే బెస్ట్ కదా! మీ క్రియేటివిటీని బట్టి మీరు ఫోటోస్ కూడా మంచిగా అంటే క్రియేటివిటీగా దాన్ని ఎడిట్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ పెంచడం. ఏంటంటే చెట్లను పెంచితే డబ్బులొస్తదని అనుకుంటున్నారు గదా! చెట్లు అంటే పెద్ద పెద్ద చెట్లు కాదండి. చిన్న చిన్నవి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు గదా! ఏ ఇంట్లో చూసినా ఇండోర్ ప్లాంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మీరు గార్డెన్‌లోనే అయినా సరే చిన్న చిన్నగా నీడ అంటే ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎక్కువగా నీడకే ఉంటాయి కాబట్టి అలాంటి ప్లాంట్స్‌ని మీరు పెంచడానికి ట్రై చేయండి. అలాగే మంచి కుండీలకు మనం హోల్‌సేల్‌గా కుండీలు తీసుకొచ్చి చిన్న చిన్న కుండీస్‌లలో ఆ కుండీస్‌కి మీరు పెయింట్ ఏసుకోవచ్చు. అంటే మీ క్రియేటివిటీని బట్టి మీరు దానికి మంచిగా పెయింట్ ఏసి, మంచి మంచి క్వాలిటీ ఉండేటివి తీసుకొచ్చుకొని, వాటితో మీరు ఆ చెట్లను మీరు ఇప్పుడు ఆ ఇండోర్ మొక్కలను కూడా మీరు సేల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇండోర్ మొక్కలు ఇస్తూ ఉన్నారు కదా! అలా మీరు వీటిని సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొక్కలను పెంచకపోయినా కూడా హోల్‌సేల్‌గా కూడా తెచ్చి ఇదైతే బిజినెస్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫంక్షన్స్‌కు అలాంటి టైంలో ఎక్కువగా కావాలని అడిగారండి. ఒక 100 పీసులు కావాలంటే మీరు హోల్‌సేల్‌గా పోయి చాలా అంటే మీకు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటుంది. హోల్‌సేల్‌గా పోయి తీసుకొచ్చుకొని దాన్ని మీరు ప్రాఫిట్ ఎంతో కొంత వేసుకొని ఒక్కొక్క మొక్క మీద మీరు ఇంత ప్రాఫిట్ అని వేసుకొని సేల్ చేయొచ్చు. ఇలా సింపుల్‌గా ఒక మొక్కలు సెపరేట్‌గా సేల్ చేయొచ్చు. కుండీలు సెపరేట్‌గా కూడా సేల్ చేసుకోవచ్చండి. ఇది కూడా వాట్సాప్ గ్రూప్‌లలో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అంటే మనకు ఒకప్పుడు
మనకొక్కరికి తెలిసి మన ఫ్రెండ్స్‌కి తెలిసి అలా అలా తెలిసేది. కానీ ఇప్పుడు అన్ని గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్‌స్టాగ్రామ్ అందరూ ఫోన్‌లోనే చూస్తున్నారు కాబట్టి మన బిజినెస్‌ని మనం మనం కూడా ఆ బిజినెస్‌ని ఫోన్ ద్వారానే మనం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ప్లానింగ్ అండి. ఈవెంట్ ప్లానింగ్ అంటే గిఫ్ట్ బాస్కెట్స్ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ అలా ఉంటాయి గదా! అలాంటి వాటికి మనం ఈ మొత్తం అది ఎట్లా ఎట్లా చేయాలి, ఎట్లా అనేది ఒక ప్లానింగ్ మనకు ఆ ఐడియాస్ ఉంటే కానీ ఈజీగా ఈవెంట్ ప్లానింగ్ అని చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ బాస్కెట్ కిందకొస్తే గానీ ఇప్పుడు ఎక్కువగా ఈవెంట్స్‌లలో మనకు అంటే ఏ ఫంక్షన్ అయినా గానీ రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తూ ఉన్నారు గదా! అలాంటిది మీరు హోమ్‌మేడ్‌గా ఇంట్లోనే చేసి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వొచ్చండి. ఇప్పుడు బాస్కెట్‌లలో అన్నీ డెకరేషన్ చేసి అయితే ఇస్తున్నారు గాబట్టి, ఇక ఇంట్లోనే ఉండి మీరే తయారు చేసినవైనా లేకపోతే మీరు బయట నుంచైనా హోల్‌సేల్‌గా తెచ్చైనా సేల్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ అనేది బావుండాలి. క్వాలిటీ బావుంటే కొంచెం తక్కువ ప్రైజ్‌లో ఉంటే ఎక్కువగా మనకు బిజినెస్ అనేది మంచిగా జరుగుతుందండి. అలాగే ఇక గ్లాస్ బాటిల్స్ కూడా హోల్‌సేల్‌గా తెచ్చుకొని దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్‌నట్స్ అంటే వాల్‌నట్స్ వేసి అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా బాస్కెట్‌లో మంచిగా డెకరేషన్ చేసి నెట్ అది ఉంటుంది కదా! నెట్ క్లాత్ వేసి డెకరేషన్ చేసి ఇస్తూ ఉంటారు మనకు రిటర్న్ గిఫ్ట్ లాగా. ఇలా బాస్కెట్‌ని కూడా డెకరేషన్ చేసి ఇవ్వచ్చు. దీని ద్వారా కూడా మనకు మంచి లాభం అయితే ఉంటుందండి. మనం ఇంట్లోనే ఉంటూ మనకొచ్చిన క్రియేటివిటీతో ఏదైనా చేయొచ్చండి. నేను ఇంతవరకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లోనే ఉన్న హౌస్ వైఫ్స్ చాలా మేమేమి చేయలేకపోతున్నాము, ఇంట్లోనే ఉంటున్నాం కదా! అని బాధపడుతూ ఉంటారు. కానీ మీకున్న టాలెంట్‌తో ఏదైనా చేయొచ్చండి. అదే మీరు ఓన్‌గా మీరు తెలుసుకోవాలి. ఒక 5, 6 డేస్ మీరు ఆలోచించండి. ఓన్లీ ఇంట్లో పనులొక్కటి చేసేసుకొని ఫోన్ పట్టుకోకుండా మీరు ఆలోచించి ఒక బుక్ మీద రాసుకోండి. అసలు నాకేమొస్తది? నేనేం చేయగలను? అలాగే ఇక్కడ హ్మ్. మీకేమొస్తదో దాన్ని బట్టి ఎక్కడ చేయాలి? మనకు ఈ ఈ మనం ఉండే సరౌండింగ్‌లో ఏది బెస్ట్‌గా ఉంటుంది? ఏది చేయగలము? టైం ఏ దానికి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలం అనేది అన్నీ ఆలోచించుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి అందరికీ తెలిసినటివి అయ్యుండొచ్చు. కానీ చెయ్యడానికి మనము ఆలోచించుకోవడానికి చాలా తేడా ఉంటుందండి. ఊకే ఆలోచించుకుంటూ పోతుంటే ఎప్పటికి బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయలేము. మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చేశాను. ఒక 2 వీడియోలు అయితే చేశాను. బిజినెస్ అనేది ఎలా గ్రో చేసుకోవాలి అనేది కూడా టిప్స్ అయితే చెప్పాను. మీరొకసారి చూడండి. ఇక ఇకొచ్చేసి ఫోర్త్‌దొచ్చేసి ట్యూషన్ చెప్పడం అండి. మీరు ఎంతో కొంత చదువుకొనుంటారు గదా! ఆ చదువుకునే దాంట్లో నుంచే మీరు కనీసం ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకైనా ట్యూషన్ చెప్పగలరు గదండీ! అంటే ఎంతో కొంత. మీరు ఎంత చదువుకున్నా కూడా ఎల్‌కేజీ, యూకేజీ వరకైనా చెప్పడానికి ట్రై చేయండి. అలా మీరు ఇది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు స్కూల్‌లో స్కూల్ దగ్గరికెళ్ళి ఇలా చెప్పొచ్చు. అంటే మీ దగ్గరలో ఉన్న స్కూల్స్ ఉంటాయి గదా! వాళ్ళకు, అలాగే మీ పక్కంటోళ్ళకు పిల్లలుంటారు గదా! పిల్లల ఫ్రెండ్స్‌కి గూడా చెప్తూ ఉంటారు. అలా మీరు ఇలా ట్యూషన్స్ గూడా చెప్పుకోవచ్చండి. ఇది గూడా మంచి బిజినెసే. అంటే సబ్జెక్ట్‌కి ఇంత ఉంటుంది. లేకపోతే మంత్‌కి ఇంతని పెట్టుకోవచ్చండి. పెద్ద పెద్ద వాళ్ళకైతే సబ్జెక్ట్‌కి ఇంత అని ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకైతే మంత్‌కింత ఒక్కొక్కరికి ఇంతింత అమౌంట్ అని పెట్టుకొని చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డే కేర్ అండి. ఇదైతే మస్తు బిజినెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజినెస్ అంటే సారీ అందరూ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కువగా ఎవరు ఉండరు. అలాంటి టైంలో డే కేర్ అనేది చాలా బావుంటది. మీ ఇంట్లోనే ఒక రూమ్‌లో డే కేర్ లాగా మొత్తం సెట్ చేసి పెట్టేసుకోండి. దాంట్లో మీరు కనీసం ఒక 10, 15 మంది ఉన్నా మీకు నెలకి ఈజీగా చాలా అమౌంట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం కాకపోయినా మీకున్న ఫ్రీ టైమ్‌ని వాళ్ళకు టైమ్ టేబుల్ లాగా చెప్తే సరిపోతుందండి. మనం మన పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇంకొంచెం టైం కేటాయించి వాళ్ళని కూడా చూసుకుంటే సరిపోతుంది. ఇది గూడా మంచి బిజినెస్ అయితే అవుతుందండి. వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళకి టైం లేని దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్‌గా చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ 5 టిప్స్ అనేది మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వీడియోను మొత్తం నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. చాలా బాగా వీడియోస్ అనేది చూస్తూ ఉన్నారు. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.